సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. అండ్ గాయస్, నాకు తెలుసు మీలో చాలామంది ఈరోజు మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని. సో అందుకనే బాస్ సారీ, మీ అందరికీ ఈ వీడియో కొంచెం కాదు చాలా లేట్ అయిపోయింది నాకు తెలుసు. సో అందుకనే సారీ. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే బాస్, స్మాక్ డౌన్ నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. ఎలిమినేషన్ చేంబర్ కోసము మనకి కొన్ని మ్యాచెస్ చూడడానికి దొరికినాయి. అండ్ అంతేకాదు, ఈ కోడీ రోడ్స్ ప్రాబ్లం ఏంది అసలు? కోడీ రోడ్స్ ఈరోజు రోమన్ రేన్స్కి అండ్ సీఎం పంక్కి టార్గెట్ చేసిండు అన్నమాట. అంటే రోమన్ రేన్స్ ఎక్కడ ఉంటాయి అక్కడే, అంటే దాని గురించే మాట్లాడతాడే ఏంది అసలు కోడీ రోడ్స్? మ్యాటర్ ఏంది ఒకవేళ మీకు అర్థం కాలేదంటే ఈ వీడియో చూసిన తర్వాత మొత్తం అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియో స్టార్టింగ్లోనే ఉంటుంది అన్నమాట కోడీ రోడ్స్ సెగ్మెంట్. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. సో మన డ్రూ మ్యాకింటైర్ అక్కడ వచ్చిండు, అంటే ఎంట్రన్స్ తీసుకుండు. అండ్ ఎంట్రన్స్ కాగానే ఎంకల్ నుంచి మన కోడీ రోడ్స్ వచ్చి చాలా భయంకరంగా అటాక్ చేసి అంటే కొట్టేసిండు అనమాట మన డ్రూ మ్యాకింటైర్కి. డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్, సెక్యూరిటీ గార్డ్స్ అందరు ఆపినారు. అండ్ కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి మైక్ తీసుకొని ఏమని చెప్పిండంటే, హే డ్రూ మ్యాకింటైర్, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు ఈరోజు ఇక్కడ రింగ్ అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ వచ్చి షోలో వచ్చి నువ్వు స్మైల్ చేసుకుంటూ వచ్చి మొత్తం నార్మల్గా ఉంటుంది అనుకుంటున్నావా ఏంది? ఇక్కడ ఏం నార్మల్గా ఉండదు అన్నమాట. ఎందుకంటే నువ్వు రాయల్ రంబోలో నాకు ఎలిమినేట్ చేసినావు. అండ్ హైలైట్ ఏంటంటే, అసలు నువ్వు రాయల్ రంబోలో 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అసలు నువ్వు ఫైటే చేయలేదు. బట్ అయినా సరే నువ్వు నాకు ఎలిమినేట్ చేసినావు. అండ్ నువ్వేమనుకుంటున్నావు మొత్తం సేమ్ ఉంటుందా? అంత సీన్ లేదు. అండ్ దాని తర్వాత ఇక మన కోడీ రోడ్స్ రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడాడు. నేను వీళ్ళకి రెస్పెక్ట్ చేస్తాను. అండ్ వీళ్ళు ఈ రసల్ మేనియా కోసం అంటే ఇలా ఈ భయంకరమైన ఈ హేటెడ్ మ్యాచ్కి వీళ్ళు అఫీషియల్ చేసుకున్నారు. అండ్ యాజ్ ఏ ఫ్యాన్ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ మ్యాచ్ కోసం. కానీ ఇలా ఈ మంచి మ్యాచ్ అఫీషియల్ కాగానే అందరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే అందరు తెలుసు ఈ రసల్ మేనియా అంటే నా కోసం ఏందో అందరూ తెలుసు. అండ్ అందరూ ఏదో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అందరూ తెలుసు అంటే ఉట్టిగానే నా పేరు అంటే నా నిక్ నేమ్ రహీమ్ అని పడలేదనే మాట అర్థమవుతుందా అని ఈ టైప్లో మాట్లాడండి. అక్కడ మీరే చెప్పండి ఒకసారి, సీఎం పంక్ అండ్ రోమన్ రేన్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు రాలో వీళ్ళు ఎక్కడైనా సరే కోడీ రోడ్స్ పేరు మెన్షన్ చేసినారా? ఎవరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంపేర్ చేస్తారంట. సో ఆ సోషల్ మీడియాలో వెళ్ళి రెస్పాన్స్ ఇవ్వచ్చుగా, ట్వీట్ చేసి. ఇక్కడ రింగ్లో వచ్చేందుకు రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు నేను మరోసారి అడుగుతున్నాను, ఇలా సెగ్మెంట్ జరిగినప్పుడు రీసెంట్లీ రాలో వీళ్ళు డ్రూ మ్యాకింటైర్ పేరు మెన్షన్ చేసినారు, కానీ కోడీ రోడ్స్ పేరు మెన్షన్ చేసినారా? కోడీ రోడ్స్కి వీళ్ళు ఎక్కిరిచ్చినారా? కనీసం జస్ట్ కోడీ అనేనా మెన్షన్ చేసినారా? చేయలేదు కదా. వీళ్ళు మెన్షన్ చేసినారు డ్రూ మ్యాకింటైర్కి. రోమన్ రేన్స్ సీఎం పంక్ మాట్లాడినారు డ్రూ మ్యాకింటైర్ గురించి. డ్రూ మ్యాకింటైర్కి ఉంది అధికారం, రిప్లై ఇచ్చే అధికారం అక్కడ ఓన్లీ డ్రూ మ్యాకింటైర్కి ఉండే. అందుకనే డ్రూ మ్యాకింటైర్ స్టార్టింగ్లో అక్కడ వచ్చిండు రింగ్లో మాట్లాడనీకి. కానీ అంతలోనే కోడీ ఎంకల్ వచ్చి అటాక్ చేసి, అంటే కోడీ అటాక్ చేయడంలో సెన్స్ ఉంది, ఓకే రాయల్ రంబోలో జరిగిన అంటే ఆ మ్యాటర్ చూస్తే. బట్ ఏందంటే డ్రూ మ్యాకింటైర్ మాట్లాడడానికి అంటే వచ్చిండు, బట్ మాట్లాడికి ఇయ్యలేదు. కానీ డ్రూ మ్యాకింటైర్ చెప్పాల్సిన మాటలు ఇక్కడ కోడీ మాట్లాడుతున్నానమాట. అసల్లో సోషల్ మీడియాలో కంపేర్ డ్రూ మ్యాకింటైర్తో చేసినారు. డ్రూ మ్యాకింటైర్తో మ్యాచ్ ఉంటే లెవెల్లో ఉంటుండే. అండ్ కోడీ కంపేర్ చేసినప్పుడు కోడీతో మ్యాచ్ ఉంటే మంచిగా ఉంటుండేదా లేదా ఈ టైప్లో కంపేర్ చేసినారు. కానీ వేరే టైప్లో కంపేర్ చేసి సోషల్ మీడియాలో అంటే ఆ ప్రోమో, ఆ జబర్దస్త్ ప్రోమో ఉండే కదా, రోమన్ రేన్స్ చాలా మంచిగా ప్రోమో కట్ చేసిండు. రోమన్ రేన్స్ సీఎం పంక్ ఇద్దరు చాలా సాలిడ్గా మాట్లాడినారని సోషల్ మీడియాలో ఇదే టాక్ జరుగుతుంది, మీకు తెలుసు కదా. కానీ ఏం చేద్దాం చెప్పండి, ఇప్పుడు కోడీకి రోమన్ రేన్స్ లేకుండా ఏం కాదు కదా. కోడీ రిటర్న్ చేసినప్పటి నుంచే రోమన్ అనే స్టోరీ అనేది తీసుకొచ్చిండు. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఏమంటున్నారంటే, రోమన్ రేన్స్ ఎక్కడ ఉంటే అక్కడే కోడీ రోడ్స్ వస్తాడనమాట, లేదంటే కనీసం దాని గురించి మాట్లాడతాడు. అండ్ అదే మాట్లాడిండు కోడీ రోడ్స్ అని అందరూ చెప్తున్నారు. దాని తర్వాత మళ్ళీ డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడిండు. డ్రూ మ్యాకింటైర్ వార్నింగ్ ఇచ్చేసిండు, ఆ సిటీ గురించి గొప్ప మాట్లాడిండు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమైనా వార్నింగ్ ఇచ్చిండంటే, నువ్వు ఈ రసల్ మేనియా వారికి అసలు నువ్వు ఛాంపియన్ ఉండవని చెప్పేసి ఇండైరెక్ట్లీ అక్కడ.
అంటే యాజ్ ఎ ఛాంపియన్ డ్రూ మ్యాకింటైర్ రెసల్మేనియాలో అడుగు పెట్టలేడు అని చెప్పేసి అక్కడ ఇండైరెక్ట్లీ ఓపెన్ చెప్పాలంటే అదే చెప్పిండు అనమాట. సో ఎస్ దానిపైన ఒక రూమర్ ఉంది, రెసల్మేనియా కంటే ముందు కోడీ ఛాంపియన్ కావచ్చని మాట్లాడుతారు దాని గురించి ఇవి వేరే ఒక అప్డేట్ వీడియోలో. బట్ దీని గురించి చెప్పండి మీరు ఏమంటారు? ఓకే డ్రూ మ్యాకింటైర్కి అధికారం ఉంటే డ్రూ మ్యాకింటైర్ మాట్లాడాల్సిన అంటే డ్రూ మ్యాకింటైర్ ఏం మాట్లాడాలో డ్రూ మ్యాకింటైర్ రిప్లై ఇవ్వాలి, బట్ కోడీ ఇచ్చిండు ఇక్కడ. ఇది సెన్స్ ఏమి అనిపించలేదు. డ్రూ మ్యాకింటైర్ పైన కోపం ఉంటే డ్రూ మ్యాకింటైర్ గురించే మాట్లాడి వెళ్ళిపోతే పని అయిపోతుండే. బట్ ఏం చేస్తాం చెప్పండి, ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్ చెప్పండి. సో నెక్స్ట్ మనకి రియా రిప్లీ అండ్ ఇయో స్కై వర్సెస్ జూలియా అండ్ కియానా జేమ్స్ మధ్యలో మన WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన రియా రిప్లీ అండ్ ఇయో స్కై. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ రియా రిప్లీ అండ్ ఇయో స్కై. సో నెక్స్ట్ మనకి ద మిస్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన కార్మెలో హేస్. సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ ఎలిమినేషన్ చేంబర్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ టిఫనీ వర్సెస్ చెల్సీ గ్రీన్ వర్సెస్ లాష్ లెజెండ్ మధ్యలో జరిగింది మ్యాచ్. అండ్ రింగ్ సైడ్ మన జాస్మిన్ అనమాట. అండ్ అంతేకాదు అక్కడ చాలా జరిగింది మ్యాచ్ మధ్యలో తమాషాలు చాలా జరిగినాయి. బట్ ఈ మ్యాచ్లో ఫైనల్ ఓవర్ గెలిచినారంటే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన టిఫనీ ఈ మ్యాచ్లో గెలిచింది బాస్. సో మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం టిఫనీ దాంట్లో అఫీషియల్లీ ఎంటర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మిగతా సూపర్ స్టార్స్వి ఇక లైన్ బై లైన్గా కన్ఫర్మ్ అయిపోతారు. కానీ ప్రెజెంట్ కోసం అయితే టిఫనీ పేరు అఫీషియల్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది అక్కడ కిట్ విల్సన్ది. అండ్ కిట్ విల్సన్ అక్కడ రింగ్లో వచ్చి ఇక మన WWE గురించి WWE సూపర్ స్టార్స్ గురించి మాట్లాడుతుంటే రాయల్ రంబల్ గురించి మాట్లాడండి అక్కడ. అండ్ అంతేకాదు రాయల్ రంబల్లో ఫైట్ చేసిన సూపర్ స్టార్లు ఎవరైనా అంత దమ్ ఉంటే వచ్చి నాతో ఫైట్ చేసి చెప్పిండు. అండ్ ఇక్కడ వచ్చింది ఇంకెవరు కాదు మన ఓబా ఫేమి వచ్చిండు. అండ్ ఓబా ఫేమి రాగానే అయినా సరే కిట్ విల్సన్ అంటే అంత భయపడలేదు, అంటే ఓబా ఫేమికి టాక్సిక్ అని చెప్పేసి అనే మాట అక్కడ. అండ్ ఓబా ఫేమ్ బాగానే ఇచ్చి పడేసింది స్టార్టింగ్లో, చాలా ఫాస్ట్గా అయిపోయింది అనే మాట. ఈ మ్యాచ్ చాలా తొందరగా అయిపోయింది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో కలిసి ఇంకెవరో కాదు మన ఓబా ఫేమి. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. ఈ సైడ్ డ్రూ మ్యాకింటైర్ ఏదో మాట్లాడదాం అనుకోండి, కానీ జేకబ్ ఫాటు వచ్చి అటాక్ చేసిండు డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ కోడీ రోడ్స్ అటాక్ చేసినప్పుడు బ్యాక్ స్టేజ్ నీకు ఆల్రెడీ చెప్పేసిండు, ఒకవేళ నువ్వు ఇలాగే ఉంటే నువ్వు ఇలాగే అటాక్ చేస్తే మాత్రం నీకు చేంబర్ మ్యాచ్లో యాడ్ చేయని చెప్పిండు అనే మాట. సో అందుకనే అక్కడ మన కోడీ రోడ్స్కి వెళ్ళిపోని చెప్పి కోడీ రోడ్స్ వెళ్ళిపోయాడు. జేకబ్ ఫాటు వచ్చి అటాక్ చేసిండు. జేకబ్ ఫాటుకి నీకు ఆల్రెడీ బ్యాక్ స్టేజ్ అదే చెప్పిండు, నువ్వు వెళ్ళిపో లేదంటే చేంబర్ మ్యాచ్ కోసం ప్రాబ్లం అయిపోతుంది చెప్పిండు అనమాట. సో అక్కడ ఉన్న జేకబ్ ఫాటు వెళ్ళిపోయాడు బ్యాక్ స్టేజ్ నుంచి. సో ఇదంతా అటాక్ జరిగింది. జేకబ్ ఫాటుకి వాళ్ళు ఊకే ఇన్వాల్వ్ చేస్తున్నారు. అరే చూపియండి రా బాబు, ఏదో ఒక స్టోరీ చూపియండి, అసలు ఎందుకు అటాక్ చేస్తుండు. ఎస్ నాకు గుర్తుంది జేకబ్ ఫాటు పైన బ్యాక్ స్టేజ్ అటాక్ జరిగింది. బట్ ఆ అటాక్ చేసిన మనిషి ఎవరు, అసలు ఆ సూపర్ స్టార్ ఎవరో ఇంకా క్లారిటీ ఇవ్వండి. అక్కడ జేకబ్ ఫాటు క్లారిటీ లేదు. కోడీ అటాక్ చేసిండా లేదా మన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసిండా, ఆ కన్ఫ్యూజన్లోనే వీళ్ళతో ఫ్యూడ్లో ఉన్నాడు అనమాట జేకబ్ ఫాటు. మొత్తం బేకార్ చేస్తున్నారు జేకబ్ ఫాటు విషయంలో ఓపెన్ చెప్పాలంటే. సో నెక్స్ట్ వచ్చింది అక్కడ మన షిన్సుకే నాకమురా వర్సెస్ టామా టొంగా మ్యాచ్. ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. అక్కడ MFT మెంబర్స్ ఉండే రింగ్ సైడ్ కొంచెం షీట్ జరిగిందనేమాట. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన టామా టొంగా. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్. సో లీ మోర్గన్ అక్కడ వచ్చి ఏమి చెప్పినంటే మీరు మీ లైఫ్ది ఒక బెస్ట్ మూమెంట్లు ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎందుకంటే మీ ముంగట గ్రేటెస్ట్ రాయల్ రంబల్ విన్నర్ ఉందనేమాట. గ్రేటెస్ట్ అని చెప్పింది, స్మార్టెస్ట్ అని చెప్పింది, అంటే చాలా గొప్ప మాట్లాడుకుంది అక్కడ మన లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్ అండ్ లీ మోర్గన్ మధ్య చిన్న ప్రాబ్లం టైప్ వాళ్ళు అంటే ఉంది. రీసెంట్లీ ఏం జరిగిందో మీరు చూసినారు. సో చూపిస్తాను అనుకున్నాక అంతలోనే జేడ్ కార్గిల్ ఇంటరప్ట్ చేసింది. జేడ్ కార్గిల్ అక్కడ వచ్చి ఏమి చెప్పి అంటే నువ్వు ఒకవేళ నన్ను చూసి చేసినావు అనుకో అసలు మేనే కోసము ఎట్లుంటో తెలుసా, భయంకరంగా ఇచ్చి పడేస్తా అన్నట్టు అక్కడ మాట్లాడింది అనే మాట. అంటే దమ్ముంటే చూసి చేయనంటే మాట ఉండే అది జేడ్ కార్గిల్ది. అండ్ అక్కడ జార్డన్ గ్రేజ్ వచ్చింది, వీళ్ళ మధ్యలో మాటలు అక్కడ బీ అని తిట్టేసినారు వీళ్ళు లీ మోర్గన్కి.
అండ్ ఈ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. మనకి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. రకెల్ రోడ్రిగస్ అండ్ లీ మార్గన్ వర్సెస్ జేడ్ కార్గిల్ అండ్ జార్డన్ గ్రేస్ మధ్యలో ఉండే మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన జేడ్ కార్గిల్ అండ్ జార్డన్ గ్రేస్ ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. సో నెక్స్ట్ అక్కడ డ్రూ మ్యాకింటైర్ మరొకసారి వచ్చిండు, కామెంటెస్ట్ టేల్ పైన నిలబడ్డాడు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమై చెప్పిండు తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడీ రోడ్స్ అండ్ జేకబ్ ఫార్డు లాంటి సూపర్ స్టార్స్కి ఎలిమినేషన్ చేంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ నుంచి బ్యాన్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు కావర్డ్లా నా పైన అటాక్ చేస్తున్నారు. అండ్ సామీ జైన్ గురించి మాట్లాడిన అక్కడ సామీ జైన్ ఏమో అనుకుండు మన సౌదీ అరేబియాలో రాయల్ రంబోల్ నాకు ఓడిపించేస్తాడు అనుకుంటు, బట్ నేనే సామీ జైన్ డ్రీమ్కి మొత్తము నాశనం చేసి పడేసినాను, నేను ఓడిపించేసినాను సామీ జైన్కి. అండ్ ఈ రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడితే ఒకడేమో అంటే సీఎం పంక్ ఏమో నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడిండు, అండ్ ఇంకొకడు అంటే మన రోమన్ రైన్స్ ఏమో నా గురించి నిజం మాట్లాడిండు అక్కడ. అండ్ నాకు తెలుసు రోమన్ రైన్స్ నేను అర్థం చేసుకోగలను, నువ్వు ఎందుకు చూస్ చేసినావు, ఎందుకు పిక్ చేసినావు సీఎం పంక్కి, ఎందుకంటే నేను 280 pounds అంతే నాకు చెప్పిండు అక్కడ. అంటే ఇంత ఒక సాలిడ్ స్కాటిష్ వారియర్ ఒక జబరస్ మనిషికి అంటే నన్ను చూస్ చేసినావు అనుకో, అంటే ఒక టైప్లో టఫ్గా ఉంటుండే అన్నమాట మ్యాచ్. అండ్ సీఎం పంక్కి చూస్ చేస్తే అక్కడ సీఎం పంక్ ఒక ఈజీ క్యాండిడేట్ అన్నమాట. సీఎం పంక్ ఒక వీక్, సీఎం పంక్ ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడంటే సీఎం పంక్ ఏ దెబ్బతో ఇంజర్డ్ అయిపోతాడో అది సీఎం పంకే తెలియదు అన్నమాట. ఎస్, డ్రూ మ్యాకింటైర్ అక్కడ సీఎం పంక్ది ఇన్సల్ట్ చేసి పడేసాడు, ఎందుకంటే సీఎం పంక్ ఊకే డ్రూ మ్యాకింటైర్ చూస్ చేస్తే చాలా ఈజీ ఉంటుండే రోమన్ రైన్స్ కోసం, చాలా ఈజీ పిక్ కదా డ్రూ మ్యాకింటైర్. డ్రూ మ్యాకింటైర్కి చూస్ చేస్తాడేమో నేను అనుకున్నాను అని సీఎం పంక్ ఈ టైప్లో మాట్లాడి అక్కడ డ్రూ మ్యాకింటైర్కి ఊకే ఇన్సల్ట్ చేస్తుండే కదా. సో అందుకే డ్రూ మ్యాకింటైర్ ఇచ్చి పడేసిండు అక్కడ. నాకు తెలుసు రోమన్ రైన్స్ నువ్వు ఎందుకు చూస్ చేసినావో సీఎం పంక్కి, ఎందుకంటే సీఎం పంక్ ఒక వీక్ క్యాండిడేట్ అనేమాట. సీఎం పంక్ ఎప్పుడైనా ఇంజర్డ్ కావచ్చు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనిషి అనేమాట అని ఎక్కిరిచ్చిండు అక్కడ. అండ్ మీరు పెద్ద వాయిస్లా అంటే మీరు మీ మ్యాచ్ అఫీషియల్ చేసుకున్నారు, కానీ డ్రూ మ్యాకింటైర్ అక్కడ ఏమేమి చెప్పిండు అంటే ఈ స్మాక్ డౌన్లో ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ప్రతి ఒక్క సూపర్ స్టార్స్ ఈ రోస్టర్ ఉన్న సూపర్ స్టార్స్ చేంబర్ మ్యాచ్ కోసం ఫైట్ చేస్తున్నారు, ఎందుకంటే నాతో ఫైట్ చేయడానికి. అండ్ అంతేకాదు నా షోకి, నా స్మాక్ డౌన్కి అండ్ నా టైటిల్కి ఒక సెకండరీ షో, ఒక సెకండరీ టైటిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ నేను చేయని అన్నట్టు అక్కడ మాట్లాడిండు. నేను కష్టపడుతూ ఉన్నాను ఈ టైటిల్ కోసం, నేను కష్టపడుతున్నట్టు అక్కడ డ్రూ మ్యాకింటైర్ మాట్లాడిండు బాస్. డ్రూ మ్యాకింటైర్ బాగానే రిప్లై ఇచ్చిండు. ఐ థింక్ ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ షో స్టార్టింగ్లో వచ్చింది చూడు, అప్పుడు డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి మాట్లాడితే ఇంకా మాట్లాడుతుండే కూడా, చాలా గట్టిగా రిప్లై ఇస్తుండే కూడా సీఎం పంక్కి. ఆయన అక్కడ రోమన్ రైన్స్ గురించి మాట్లాడిండు, కానీ రోమన్ రైన్స్ గురించి ఎక్కువ బ్యాడ్గా మాట్లాడలేదు, సీఎం పంక్ గురించి అక్కడ చాలా బ్యాడ్గా మాట్లాడిండు అన్నమాట డ్రూ మ్యాకింటైర్. సో ఒకవేళ షో స్టార్టింగ్లో వచ్చి ఉంటే మాత్రం మేబీ ఇంకా బాగానే రిప్లై ఇస్తుండే, బట్ షో స్టార్టింగ్లో ఏం జరిగిందో మీరు చూసినారు. ఒక సూపర్ స్టార్ వచ్చి కోడీ రోడ్సే డ్రూ మ్యాకింటైర్ ప్లేస్లో రిప్లై ఇచ్చిండు అన్నమాట అక్కడ. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు చెప్పండి. అండ్ అక్కడ ట్రిక్ విలియమ్స్ వచ్చిండు, ట్రిక్ విలియమ్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. ఫస్ట్ అక్కడ ట్రిక్ విలియమ్స్ ఎక్కిరిచ్చిండు, కానీ డ్రూ మ్యాకింటైర్ బాగా రిప్లై ఇచ్చి వెళ్ళిపోయింది అక్కడ. అండ్ ట్రిక్ విలియమ్స్ అక్కడ కూర్చొని మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్ చూసిండు, క్వాలిఫైయింగ్ మ్యాచ్ మన మెయిన్స్ చేంబర్ కోసం రాండీ ఆర్టన్ వర్సెస్ సోలో సికోవా వర్సెస్ అలిస్టర్ బ్లాక్ ఒక మంచి మ్యాచ్ జరిగింది. ఇది ఒక ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే మన మెయిన్స్ చేంబర్ మ్యాచ్ కోసం, అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో మాత్రం ఎంకల సోలో సికోవా నిలబడి ఉంటాడు సమ్వన్ స్పైక్ కొట్టనికి, అండ్ రాండీ ఆర్టన్ ఎంకల్ చూడకుండా మరి ఆర్కేఓ ఇచ్చింది చూడు, అది చాలా హైలైట్ అనిపించింది అన్నమాట. అండ్ ఫైనలీ మన మెయిన్స్ చేంబర్ మ్యాచ్గా అడుగు పెట్టేసిండు మన రాండీ ఆర్టన్, కన్ఫర్మ్ అయిపోయిండు. మిగతా సూపర్ స్టార్స్ మెల్లమెల్ల నెక్స్ట్ వీక్ వరకు ఇంకా కన్ఫర్మ్ అవుతారు అన్నమాట. బట్ రాండీ ఆర్టన్ అఫీషియలీ అక్కడ మెయిన్స్ చేంబర్ మ్యాచ్లో ఎంట్రీ తీసుకుంటాడు అనమాట, పేరు కన్ఫర్మ్ అయిపోయింది, ఎందుకంటే చేంబర్ మ్యాచ్ గెలిచిండు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే చేంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ గెలిచిండు, సో చేంబర్ మ్యాచ్ మన రాండీ ఆర్టన్ గెలిస్తే మంచిగా ఉంటుందా మన ఎలిమినేషన్ చేంబర్లో? ఇది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రము మీరు కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.